హల్లెలూయా. సమస్తమైన మహిమ ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తుకి కలుగును గాక. ఆమేన్. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. చాలు. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటిదంటే కనుక పరిశుద్ధుల కొరకు ప్రార్థన. హల్లెలూయా. మన అంశం ఏంటిది? పరిశుద్ధుల కొరకు ప్రార్థన. హల్లెలూయా. మరి ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో దాదాపు 10వ వచనం నుంచి 17 వచనాల వరకు కూడా చూసుకుంటే పౌలు దేని గురించి వివరించాడంటే కనుక మరి సర్వాంగ కవచనం గురించి వివరించాడు. హల్లెలూయా. మరి సర్వాంగ కవచనంలో ఉన్న మరి 6 వస్తువుల గురించి పౌలు భక్తుడు 10 నుంచి 17వ వచనం వరకు కూడా మరి 6 వస్తువుల గురించి చెప్పాడు. ఆ 6 వస్తువులు ఏంటి? అవి సత్యమని దట్టి, నీతి అని మైమరుపు, మరి పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు, మరి తర్వాత విశ్వాసం అనే డాలు, ఇంకా మరి రక్షణ అని శిరస్త్రానము, వాక్యం దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. మరి 6 గురించి చెప్పాడు. చెప్పి తర్వాత 18వ వచనంలో దేని గురించి మాట్లాడుతున్నాడంటే ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఎందుకు అంటే గనుక మరి సర్వాంగ కవచనమును మనం ఎట్లా ధరించుకోగలం అంటే ప్రార్థనతోటే. హల్లెలూయా. ఒక ప్రార్థన పరుడు మాత్రమే ఒక గొప్ప విశ్వాసిగా ఉండగలడు. హల్లెలూయా. ఒక ప్రార్థన పరుడు మాత్రమే మరి దేవుని మర్మాలను మరి గ్రహించి తెలుసుకోగలడు. హల్లెలూయా. కాబట్టి పౌలు భక్తుడు ఇంకా 18వ వచనంలో ఏం చెప్తున్నాడు? ప్రార్థన గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే మరి ప్రార్థన ఎట్లా చేయాలంటే ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. హల్లెలూయా. ఆత్మ వలన అంటే మరి ఆత్మ వలన అంటే ఏంటిది? వాక్యము. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మరి 17వ వచనంలో దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. హల్లెలూయా. మరి వాక్యం అనేది ఏంటిది? ఆత్మ ఖడ్గము. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఆత్మ వలన ప్రార్థన అంటే వాక్యానుసారంగా ప్రార్థన. వాక్యానుసారంగా మరి ఏం చేయాలంటే ప్రతి సమయమందు, హల్లెలూయా, ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయొచ్చు. హల్లెలూయా. ప్రతి సమయమందు అంటే అన్ని సమయాల్లో కూడా. హల్లెలూయా. పొద్దున్న లేచినప్పుడు ప్రార్థన చేయాలి, రాత్రి పడుకుంటప్పుడు ప్రార్థన చేయాలి, తినేటప్పుడు ప్రార్థన చేయాలి, ఇంకా పర్సనల్ ప్రేయర్ ఉండాలి. హల్లెలూయా. అన్ని సమయాల్లో కూడా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇంకా ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు చేయొచ్చు. ప్రతి విధమైన ప్రార్థనలు అంటే హల్లెలూయా పర్సనల్ ప్రేయర్ ఉంటుంది, గ్రూప్ ప్రేయర్ ఉంటుంది, ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది. హల్లెలూయా. మరి అన్ని రకాల ప్రార్థనలో కూడా మనం పాలు పొందాలి. హల్లెలూయా. అన్ని రకాలుగా ప్రార్థన చేస్తూ ఏం చేయాలంటే ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. హల్లెలూయా. ఎవరి గురించి ప్రార్థన చేయాలంటే ఇంకా సమస్త పరిశుద్ధుల నిమిత్తం. హల్లెలూయా. సమస్త పరిశుద్ధులు అంటే ఎవరు? ఇక్కడ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు పరిశుద్ధులు. హల్లెలూయా. నిజానికి లోకంలో పరిశుద్ధుడు అన్నవాడు ఎవరైనా ఉన్నారు? ఆ లోకంలో ఎవరు కూడా లేరు. హల్లెలూయా. అందరూ కూడా పాపులే, పాపం చేస్తున్న వారే. హల్లెలూయా. అయితే పరిశుద్ధులు ఎవరు అంటే గనుక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు పరిశుద్ధులు. ఎందుకు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారే ఎందుకు పరిశుద్ధులు? యేసు ప్రభు మరి ఆయన రక్తంతో ఏం చేశాడు? మన పాపానికి వెల చెల్లించేశాడు, మన పాపాన్ని కడిగేశాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఎవరు? పరిశుద్ధులు. హల్లెలూయా. అయితే మరి ఇక్కడ ఎవరి గురించి ప్రార్థన చేయమంటున్నాడు? పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధుల కొరకు ఏం చేయాలంట? పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. హల్లెలూయా. పూర్ణమైన పట్టుదలతో. పూర్ణమైన పట్టుదల
అంటే ఏంటిదంటే కనుక మరి మనం చేసే ప్రార్థన ఎట్లా చేయాలి? పట్టుదలతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అంటే పట్టుదల అంటే 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 ఏంటిది? అనుకున్నది సాధించేదాకా నువ్వు వదిలిపెట్టవు. అవునా? హల్లెలూయా. అంటే నువ్వు చేసే ప్రార్థన నెరవేర్చబడేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉంటావు. హల్లెలూయా. అదే మరి పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయడం అన్నమాట. హల్లెలూయా. పూర్ణమైన పట్టుదల ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన మరి విజ్ఞాపనలు చేస్తూ ఎవరి గురించి చేయమంటున్నాడు? ఇంకా పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు పూర్ణమైన పట్టుదలతో. హల్లెలూయా. పూర్ణమైన పట్టుదలతో మరి విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు మరి పరిశుద్ధుల కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి? జనరల్గా అయితే మరి అసలుకైతే మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో మరి 1వ వచనంలో ఉంటది. హల్లెలూయా. మరి మనం సంపూర్ణ మాన్యత కలిగి మరి నెమ్మది కలిగి ఉండాలంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయడం అని ఉంటది. హల్లెలూయా. మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎందుకు అందరి కొరకు ప్రార్థన చేయాలంటే కనుక దేవుడు మనల్ని మరి ఎలాంటి వారుగా ఏర్పరచుకున్నాడంటే రాజులైన యాజక సమూహముగా ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఎలాంటి వారుగా దేవుడు ఏర్పరచుకున్నాడు మనల్ని? రాజులైన యాజక సమూహముగా. హల్లెలూయా. ఎలాంటి వారుగా ఏర్పరచుకున్నాడు? రాజులైన యాజక సమూహముగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. మరి యాజకునికి ఉండే బాధ్యత ఏంటిదంటే గనుక ప్రజలందరి కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం. హల్లెలూయా. ప్రజలందరి కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేయడమే యాజకులకున్న పని. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా ఇప్పుడు ఏంటిది? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత మనం అందరం కూడా యాజకులం. మనం అందరం కూడా హల్లెలూయా రాజులైన యాజక సమూహము. హల్లెలూయా. అయితే మరి రాజరికం ఇప్పుడు మనం రాజులుగా ఏర్పరచబడ్డాము, కానీ పరిపాలిస్తున్నామా? లేదు. హల్లెలూయా. మనం పరిపాలించడం అనేది ఎప్పటి నుంచి మొదలవుతుంది అంటే యేసుప్రభు 1000 ఏళ్ల పరిపాలన నుంచి మొదలవుతుంది పరిపాలించడం అనేది. హల్లెలూయా. ఇప్పుడు రాజులుగా ఏర్పరచబడ్డాము. హల్లెలూయా. అయితే మరి రాజులుగా పరిపాలించడం అనేది యేసుప్రభు 1000 ఏళ్ల పరిపాలన నుంచి ఇంకా యుగ యుగాలు పరిపాలిస్తాం. హల్లెలూయా. అయితే మరి ఇప్పుడు మనం రాజులుగా ఏర్పరచబడినప్పటికీ రాజరికం లేదు మనకి. హల్లెలూయా. కానీ యాజకత్వం అనేది మనకుంది. హల్లెలూయా. దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంగా ఏర్పరచుకున్నాడు. అయితే మరి యాజకత్వం అనేది ఎంతవరకు ఉంటుంది అంటే కనుక ఈ భూమి ఉండేంత వరకే యాజకత్వం ఉంటుంది. హల్లెలూయా. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన తర్వాత దగ్గర నుంచి మరి భూమి అంతమైపోయేంత వరకు నువ్వు దేవునికి ఎవరుగా ఉంటావు అంటే యాజకునిగా ఉంటావు. హల్లెలూయా. రాజుగా ఉండేది ఎప్పటి నుంచి అంటే యేసు ప్రభు 1000 ఏళ్ల పరిపాలన నుండి తర్వాత యుగ యుగాలు రాజుగా ఉంటావు. హల్లెలూయా. ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చూసుకుంటే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానములో పాలకువారు ధన్యులను పరిశుద్ధులనై ఉన్నారు. ఇటు వారి మీద రెండవ మరణములకు అధికారం లేదు. మీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయదు. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడింది? ఈ మొదటి పునరుత్థానములో అంటే మొదటి పునరుత్థానం అంటే ఎక్కడి వరకు వస్తుంది అంటే మరి యేసు ప్రభు 1000 ఏళ్ల పరిపాలనకు ముందు. హల్లెలూయా. మరి ఎత్తబడిన వారందరూ కూడా మొదటి పునరుత్థానం కిందికి వస్తారనమాట. హల్లెలూయా. మరి మొదలు యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చి మరి ప్రధాన దూత బూర ఊదినప్పుడు ఆ టైంలో మరి అంతకు ముందుకు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు లేపబడతారు. తర్వాత ఆ టైంలో యేసు ప్రభు నందు విశ్వాసము మరి కలిగిన వారు మరి మార్పు నొంది ఎత్తబడతారు. హల్లెలూయా. ఆ తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం మధ్యలో కూడా కొంతమంది ఎత్తబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. 7 ఏళ్ల శ్రమల కాలం మధ్యలో కూడా
కొంతమంది ఎత్తబడతారు. హల్లెలూయా. ఇప్పుడు మనం చెప్తే వినరు. యేసు ప్రభు నమ్ముకో 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 అని చెప్తే వినరు. హల్లెలూయా. అయితే మనం ఎత్తబడుతున్నప్పుడు వాళ్ళకి ఏమర్థమవుతుంది అంటే, అరే మరి వీళ్ళు చెప్పినప్పుడు మేము కూడా వినుంటే మేము కూడా ఎత్తబడే వారం కదా అని చెప్పి బాధపడతారు. అవునా కదా? ఆ బాధపడ్డ వాళ్ళు 7 ఏళ్ల శ్రమల కాలంలో మధ్యలో ఎత్తబడతారు. హల్లెలూయా. అది ఆ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటది. చూడండి. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో చూడండి. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. చాలు. హల్లెలూయా. ఇక్కడ 7వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, మరి 6వ అధ్యాయంలోనేమో 6 ముద్రలు విప్పబడ్డాయి. హల్లెలూయా. 6 ముద్రలు విప్పబడినప్పుడు ఒక్కొక్క ముద్రకు ఒక్కొక్క సమస్య ఎదురైంది అనమాట లోకములో. హల్లెలూయా. అయితే మరి 6వ ముద్రకు 7వ ముద్రకు మరి మధ్యలో జరిగిన సంఘటనని 7వ అధ్యాయంలో రాయబడి ఉంది. హల్లెలూయా. 7వ అధ్యాయంలో చూసుకుంటే కనుక మొదటి నుంచి మరి 8 వచనాల వరకు ఇజ్రాయేలీల్లో మరి 1,44,000 మందికి ముద్ర వేశాడు. హల్లెలూయా. మరి ఒక దూత మరి ఆకాశం నుంచి ఒక దూత చెప్తుంది అనమాట, నా భక్తులను మరి దేవుని ముద్రలు మరి దేవుని దాసుల, ఇక్కడ 3వ వచనంలో చూడండి. 3వ వచనంలో చూస్తే నేను చదువుతాను. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. ఇది 6వ ముద్ర విప్పబడిన తర్వాత, హల్లెలూయా, 7వ ముద్రకు ముందు జరుగుతుందన్నమాట. హల్లెలూయా. ఇక్కడ దేవదూత ఏం చెప్తున్నాడు? మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనా సముద్రముకైనా చెట్లకైనా ఏ హాని కూడా జరగొద్దని చెప్పి ఆ తర్వాత 4వ వచనం నుంచి 8వ వచనం వరకు ఇజ్రాయెల్ 12 గోత్రాలు కదా. 12 గోత్రాల్లో మరి ఒక్కొక్క గోత్రంలో నుంచి 12,000 మందిని దేవుడు ముద్రిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు ముద్రిస్తున్నాడు అంటే, ఇజ్రాయేలీలు చాలా మొండోళ్ళు అనమాట. హల్లెలూయా. ఇజ్రాయేలీలు చాలా మొండోళ్ళు. హల్లెలూయా. కాబట్టి మరి ఇప్పటికి కూడా ఈ ఇజ్రాయేలీలు అందరూ యేసు ప్రభు నమ్ముతారా అంటే అందరూ నమ్మరు. హల్లెలూయా. ఏదో కొంతమంది మాత్రమే మరి యేసు ప్రభుని నమ్ముతారు. హల్లెలూయా. ఇప్పుడు బెన్యామీను నెతన్యాహు అనే ప్రెసిడెంట్ మరి యేసు ప్రభు నమ్మిన వాడు కాబట్టి మరి ఆయన బాగానే ఉంటాడు. మిగతా వాళ్ళు అయితే మరి ఆ ఇజ్రాయెల్ దేశంలో కూడా మరి ఆ క్రైస్తవులను హింసిస్తున్నారు. హల్లెలూయా. ఎందుకంటే అందరూ ఒప్పుకోరు యేసు ప్రభు దేవుని కుమారుడు అంటే, అందరూ ఒప్పుకోరు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మరి అయితే మరి ఇప్పుడు జనరల్గా ముఖ్యంగా అయితే 7 ఏళ్ల శ్రమల కాలం ఎవరి కొరకు అంటే ముఖ్యంగా ఇజ్రాయేలీల కొరకే. హల్లెలూయా. యేసు ప్రభు దేవుని కుమారుడు అని చెప్పి ఇజ్రాయేలీలు ఎప్పుడు తెలుసుకుని అంటారంటే ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలోనే తెలుసుకుంటారు పూర్తిగా. హల్లెలూయా. అయితే మరి ఇక్కడ దేవుడు ఎందుకు వాళ్ళను ముద్రిస్తున్నాడు అంటే కనుక, మరి దేవుడు అబ్రహాము ఇసాకు యాకోబులతో దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా అని చెప్పి. హల్లెలూయా. కాబట్టే మరి వాళ్ళు ఎంత ఇప్పుడు మరి ఎన్నో దేశాలు ఎన్నో రాజ్యాలు కూలిపోయినాయి. హల్లెలూయా. మరి ఇజ్రాయేలీలకు కూడా మరి ఒక 1000 సంవత్సరాలు దేశం లేదు. కానీ మరలా తిరిగి వారికి దేశం అనుగ్రహింపబడ్డదంటే దేవుడు వారి ఎడల కృప చూపిస్తున్నాడు. అబ్రహాముతో ఇసాకుతో యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి మరి దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు మరలా తిరిగి వారిని ఆదరిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి అంటే
మరి వాళ్ళు పాపం చేసినా కానీ దేవుడు ఎందుకు వారిని ఆదరిస్తున్నాడంటే అబ్రాహాము, ఇసాకు, యాకోబులతో దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి. హల్లెలూయా. ఈ 7 ఏళ్ల శ్రమల కాలం మధ్యలో కూడా ఎందుకు వారిని ముద్రిస్తున్నాడంటే అబ్రాహాము, ఇసాకు, యాకోబులతో వాగ్దానం చేశాడు కాబట్టి మరి కొంతమందినైనా కానీ మరి రక్షించాలని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక్కొక్క గోత్రంలో నుంచి 12,000 మందిని ముద్రిస్తున్నాడు అనమాట. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ మరి 9వ వచనంలో మనం చూసుకుంటే గనక, అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడును. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి. హల్లెలూయా. ఆ తర్వాత ముందేమో మరి ఇజ్రాయెల్ 12 గోత్రాలన్నిట్లో కూడా ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మందిని ముద్రించాడు, 1,44,000 మందిని ముద్రించాడు. తర్వాత మరి ఇంకా యోహాను ఏం చూస్తున్నాడంటే ఆ తర్వాత మరి ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, మరి ప్రతి ప్రజల్లో నుండి కూడా మరి ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి మరి లెక్కింపజాలని గొప్ప సమూహం కనబడిందంట. హల్లెలూయా. ఈ సమూహం ఏంటంటే అన్యజనుల సమూహం అన్నమాట. హల్లెలూయా. ఇజ్రాయేలీలు కానివారు. హల్లెలూయా. వీళ్ళు ఎప్పుడు ఎత్తబడుతున్నారంటే మరి 7 ఏళ్ల శ్రమల కాలం మధ్యలో ఎత్తబడుతున్నారు. హల్లెలూయా. ఇక్కడ మరి మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, ఇక్కడ 14వ వచనంలో, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. హల్లెలూయా. గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. హల్లెలూయా. వీళ్ళు దేంట్లో నుంచి వచ్చిన వారంట? మహాశ్రమల్లో నుంచి వచ్చిన వారంట. ఈ మహాశ్రమలు ఏవి? 7 ఏళ్ల కాల శ్రమలు. హల్లెలూయా. 7 ఏళ్ల కాలంలో ఎలాంటి శ్రమలు ఉంటాయంటే 666 అనేది ఒక ముద్ర ఉంటది. హల్లెలూయా. 666. హల్లెలూయా. ఆ 666 మరి ఆ ముద్ర మరి వేయించుకోవాలని చెప్పి క్రూర మృగము ఆజ్ఞ పెడుతుంది అనమాట. హల్లెలూయా. ఆ ముద్ర ఎవరైతే వేయించుకోరో వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది క్రూర మృగం. హల్లెలూయా. అయితే ఎవరైతే వేయించుకుంటారో వాళ్ళని ఏమనదు, ఎవరైతే వేయించుకోరో మరి వాళ్ళని ఏం చేస్తుంది క్రూర మృగము, మరి వాళ్ళని చిత్రహింసలు పెడుతుంది అనమాట. ఈ క్రూర మృగం ఎవరంటే యాంటీ క్రైస్ట్. హల్లెలూయా. అంత్యక్రీస్తు. హల్లెలూయా. అంత్యక్రీస్తు మరి 666 అనే ముద్రను తీసుకొస్తాడనమాట. హల్లెలూయా. ఈ 666 ఎవరి నంబర్ అంటే మనిషి నంబర్. హల్లెలూయా. దేవుడు ఆదామును ఏ దినమున సృష్టించాడంటే శుక్రవార దినమున సృష్టించాడు. హల్లెలూయా. 6వ దినమున దేవుడు సృష్టించాడు కాబట్టి మరి 6 నంబర్ మరి 666 అని మరి యాంటీ క్రైస్ట్ పెట్టుకుంటాడు అనమాట. హల్లెలూయా. మరి దేవునిదేమో 7 నంబర్ అనమాట. దేవుడు మరి 7వ దినమును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. హల్లెలూయా. కాబట్టి దేవునిది 7 నంబర్, 6 నంబర్ మనిషిది. హల్లెలూయా. కాబట్టి మరి యాంటీ క్రైస్ట్ ఏ నంబర్ ఎంచుకుంటాడంటే 6వ నంబరే ఎంచుకుంటాడు. హల్లెలూయా. 666 నంబర్ ముద్రను మరి యాంటీ క్రైస్ట్ తయారు చేస్తాడనమాట. హల్లెలూయా. తయారు చేసి దాని అందరూ కూడా కంపల్సరిగా మరి ఆ ముద్ర వేయించుకోవాలని చెప్పి వాడు ఆజ్ఞ పెడతాడు. హల్లెలూయా. అయితే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారో, దేవుని యందు విశ్వాసం ఉంచారో వాళ్ళు మాత్రం ఆ ముద్ర వేయించుకోరు. హల్లెలూయా. ఆ ముద్ర వేయించుకోకుండా మరి చిత్రహింసలైనా కానీ, దేవుని కొరకు చిత్రహింసలైనా కానీ మరి పొందుకోవడానికి సిద్ధపడతారు కానీ మరి ఆ ముద్ర వేయించుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వారు ఈ ప్రజలు అన్నమాట. హల్లెలూయా. మరి వీళ్ళు మరి మధ్యలో ఎత్తబడతారు. హల్లెలూయా. ఇక్కడ కావాలంటే ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో మరి 4వ వచనంలో చూడండి. హల్లెలూయా. ప్రకటనలు 20వ అధ్యాయం 4వ వచనం. అంతటా సింహాసనంలో చూసి వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయటకు అధికారం ఇవ్వదు, మరియు క్రూర మృగములకైనను
దాని ప్రతిమకైనను నమస్కారం చేత తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకోనని వారిని యేసు విషయమై తాను ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూస్తుంది. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరంలో క్రీస్తుతో కూడా రాజ్యం చేసింది. చాలు. హల్లెలూయా. ఇక్కడ యోహాను ఏం చూస్తున్నాడంట? సింహాసనంలో చూస్తున్నాడంట. హల్లెలూయా. వాటి మీద ఆసీనులైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడింది. హల్లెలూయా. మరి వీరందరూ కూడా ఎవరంటే ఇక్కడ 2 గుంపులు చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఒకటేమో మరి ఆ సింహాసనంల మీద కూర్చున్న వారందరికీ ఏమి ఇవ్వబడింది అని చెప్తున్నాడు? అధికారం ఇవ్వబడింది అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆ సింహాసనంల మీద మరి కూర్చున్న వారు అందరు ఎవరు? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారు? యేసుప్రభు 12 మంది శిష్యుల దగ్గర నుండి. హల్లెలూయా. యేసుప్రభు 12 మంది శిష్యులకు యేసుప్రభు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. పేతురు అడుగుతాడు, ప్రభువా మరి అన్నిటిని వదిలేసి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మరి మాకేం దొరుకుతుంది అన్నప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, ప్రపంచ పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడు అయినప్పుడు మీరు కూడా 12 మంది 12 సింహాసనాల మీద ఆసీనులై ఇజ్రాయెల్ 12 గోత్రాలకు మీరు తీర్పు తీరుస్తారని చెప్పి దేవుడు వారితో వాగ్దానం చేశాడు. హల్లెలూయా. కాబట్టి మరి ఆ 12 మంది యేసుప్రభు 12 మంది శిష్యుల దగ్గర నుండి యేసుప్రభు వచ్చేంత వరకు, మరి యేసుప్రభు వచ్చి సంఘాన్ని తీసుకుపోయేంత వరకు కూడా ఎంతమంది అయితే విశ్వాసులు ఉన్నారో వారందరూ మరి ఆ సింహాసనాల మీద కూర్చుంటారు. హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు? మరియు క్రూర మృగమునకైనను. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నా మరియు అంటే ఇంకా. హల్లెలూయా. మరి ఎవరంటే క్రూర మృగంకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక. హల్లెలూయా. ఈ క్రూర మృగం ఎప్పుడు బయటపడతాడు? 7 ఏళ్ల శ్రమల కాలంలోనే బయటపడతాడు. హల్లెలూయా. ఈ క్రూర మృగం ఎవరు? అంత్యక్రీస్తు. హల్లెలూయా. మరి మన దేవుడు ఏంటిది? త్రియేక దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఎట్లా త్రియేక దేవుడో సాతాను కూడా అటనే పెట్టుకున్నాడు అనమాట. హల్లెలూయా. సాతాను, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త ముగ్గురు ఉంటారు మనకు ప్రకటన గ్రంథంలో. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎట్లనో సాతాను, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త. హల్లెలూయా. ముగ్గురు ఉంటారనమాట. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడేమో మనల్ని సర్వసత్యంలో నడిపిస్తున్నాడు. మరి ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడు? అబద్ధాలు చెప్పి అబద్ధాల్లో నడిపిస్తాడు అనమాట. హల్లెలూయా. మరి ముగ్గురు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎట్లున్నారో సాతాను, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త ముగ్గురు ఉంటారనమాట. హల్లెలూయా. అంత్యక్రీస్తు ఏమో యేసుప్రభు ప్లేస్లో, సాతానేమో యెహోవా దేవుని ప్లేస్లో, అంత్యక్రీస్తు ఏమో యేసుప్రభు ప్లేస్లో, అబద్ధ ప్రవక్తనేమో పరిశుద్ధాత్మ ప్లేస్లో మరి ఉంటాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో మనం చూసుకుంటాం మరి ముగ్గురు ఉంటారు అనమాట సాతాను. హల్లెలూయా. అయితే మరి అంత్యక్రీస్తు, మరి ఈ క్రూర మృగం ఎవరు? అంత్యక్రీస్తు. హల్లెలూయా. మరి అంత్యక్రీస్తు మరి ఏం చేస్తారంటే, ఈ క్రూర మృగం ఏం చేస్తుందంటే మరి ఒక పెద్ద ప్రతిమ, ఒక పెద్ద విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహానికి మొక్కుమంటది. హల్లెలూయా. మరి దేవుడు మనకేం ఆజ్ఞ ఇచ్చాడు? దేనికి కూడా నేను ఒక్కనే దేవుడను. హల్లెలూయా. కాబట్టి దేని కూడా మీరు మొక్కొద్దు. హల్లెలూయా. విగ్రహాన్ని కూడా మీరు తయారు చేసుకోవద్దు అని చెప్పి దేవుడు ఆజ్ఞించాడు. అయితే ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తాడు? విగ్రహంను తయారు చేసి ఆ విగ్రహానికి మొక్క అంటాడు. హల్లెలూయా. ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో. అయితే ఎవరైతే మరి దేవుని యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే దేవుని భయము భక్తి మరి కలిగిన వారుగా ఉన్నారో, హల్లెలూయా, వాళ్ళు మాత్రము ఆ విగ్రహానికి మొక్కరు. హల్లెలూయా. ఇంకా ఏంటిది? మరి తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొని వారిని. హల్లెలూయా. నొసళ్ళ యందు గాని చేతుల యందు అంటే మరి ఇదేం ముద్ర? 666 ముద్ర. హల్లెలూయా. నొసళ్ళ మీద కానీ చేతుల మీద కానీ ఆ ముద్ర వేయించుకోవాలన్నమాట. ఇప్పటికే ఆ ప్లాన్లు జరుగుతున్నాయి. హల్లెలూయా. ఇప్పటికే చాలా ప్లాన్లు జరుగుతున్నాయి అన్నమాట. చిప్పు మరి చేతిలోనే పెట్టేస్తే మరి
ఆ మనుషుడు ఎక్కడ పోతాడో ఏందో అంతా కూడా తెలిసిపోతుంది అని చెప్పి మరి అలాంటి చిప్ తయారు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే. ప్రైజ్ అంటే ఇక మనం అర్థం చేసుకోవాలి యేసుప్రభు రాకడ ఎంత ఎంత త్వరలో ఉందో. హల్లెలూయా. అయితే ఆ ముద్ర మరి ఎవరు వేయించుకోరు అంటే గనక యేసుప్రభు నందు విశ్వాసం ఉంచి భయభక్తులు అయిన వారు ఆ ముద్ర వేయించుకోరు. హల్లెలూయా. ఆ ముద్ర వేయించుకోరు, ఆ ప్రతిమకు మొక్కరు. కాబట్టి మరి క్రూర మృగం ఏం చేస్తుంది, వాళ్ళని చిత్రహింసలు పెడుతుంది, చంపేస్తుంది. అంత్యక్రీస్తు ఏం చేస్తాడు, వాళ్ళని చంపేస్తాడు, చిత్రహింసలు పెడతాడు. హల్లెలూయా, చంపేస్తాడు. హల్లెలూయా. అయితే వారు కూడా తిరిగి బ్రతికి యేసు ప్రభుతో 1000 సంవత్సరాలు పరిపాలన చేయడం నేను చూస్తున్నా అంటున్నాడు. అంటే మరి వీళ్ళెవరు? 7 ఏళ్ల శ్రమల కాలంలో ఎత్తబడిన వారు. హల్లెలూయా. 7 ఏళ్ల శ్రమల కాలం ముందు కొంతమందిని దేవుడు తీసుకుపోతాడు. హల్లెలూయా. మరి 7 ఏళ్ల కాల శ్రమలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మరి మనం ఎత్తబడుతున్న దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? సంఘం ఎత్తబడుతున్న దగ్గర నుంచే 7 ఏళ్ల శ్రమల కాలం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, ఒక్క మంచం మీద 2 పడుకొని ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు అంటారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఒక మంచం మీద వండుకునేది ఎవరు? భార్యాభర్తలు. హల్లెలూయా. భార్య దేవుని యందు విశ్వాసం ఉంచింది అయితే భార్య ఎత్తబడుతుంది. భర్త దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడైతే భర్త ఎత్తబడతాడు. హల్లెలూయా. అప్పుడు ఇద్దట్లో ఒకరు ఎత్తబడితే ఇంకొకరికి ఏమవుతుంది? బాధ కలుగుతుందా, కలగదా? హల్లెలూయా. అన్ని రోజులు అన్ని సంవత్సరాలు కలిసిమెలిసి ఉండి ఒకరు దాంట్లో నుంచి గాయపైతే ఏమవుతుంది? బాధ కలుగుతుందా, కలగదా? బాధ అవుతుంది. అంటే మరి సంఘం ఎత్తబడుతున్న దగ్గర నుంచే శ్రమలు మొదలైతూనే ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు ఫ్లైట్లో పోతుంటారు, మరి ఆ పైలట్ యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన అనుకో, ఆ టైంలో మరి యేసు ప్రభు మరి బూర ఊదగానే ఆ పైలట్ ఎత్తబడతాడు. ఏరోప్లేన్ ఎక్కడ పోతుంది? సముద్రంలోనో ఎక్కడో పడిపోయి ఆ ఏరోప్లేన్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. అవునా కదా? హల్లెలూయా. బస్సు డ్రైవర్ యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి అనుకో, బస్సు డ్రైవర్ చక్కగా మరి 100 స్పీడ్లు ఉంటాడు, టక్కునే ఆ డ్రైవర్ ఎత్తబడితే మరి బస్సులో ఉన్న పరిస్థితి ఏంది? అక్కడి నుంచే శ్రమ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. హల్లెలూయా. 7 ఏళ్ల శ్రమల కాలం ముందు కొంతమంది విశ్వాసులు ఎత్తబడతారు, తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలం మధ్యలో కొంతమంది ఎత్తబడతారు. హల్లెలూయా. 3 ట్రిప్పులు ఎత్తబడతారు. హల్లెలూయా. తర్వాత ఇంకా కొంతమంది యేసు ప్రభు 1000 ఏళ్ల పరిపాలనలో కూడా మారు మనసు చెంది ఎత్తబడే వారు ఉన్నారు. హల్లెలూయా. మూడు ట్రిప్పులుగా ఎత్తబడతారు. అయితే మరి ఇక్కడ ఈ మొదటి పునరుత్థానము మరి ఏందంటే గనుక మరి 7 ఏళ్ల శ్రమల కాలం ముందు, 7 ఏళ్ల శ్రమల కాలం మధ్యలో హల్లెలూయా ఎత్తబడిన ఈ 2 గుంపులను కూడా మొదటి పునరుత్థానం అంటున్నా. హల్లెలూయా. ఈ మొదటి పునరుత్థానంలో మరి ఎత్తబడిన వారు ఏందంట, వాళ్ళు మరి ధన్యులు అంటున్నాడు. మరి వాళ్ళు ఏం చేస్తారంట, వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యము చేయుదురు. వీళ్ళు ఏం చేస్తారంట, దేవునికి క్రీస్తుకు యాజకులే ఏం చేస్తారంట, క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారంట. యాజకులుగా రాజులుగా ఉంటారన్నమాట 1000 సంవత్సరాలు. హల్లెలూయా. ఆ తర్వాత ఇదే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. హల్లెలూయా. రాత్రి ఇక నెన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యం చేయుదురు. చాలు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకుంటే కనుక వారు యుగయుగములు రాజ్యం చేయుదురు అని ఉంది. యాజకులు అని ఉందా? లేదు. 20వ అధ్యాయంలో 6వ వచనంలో దేవునికి క్రీస్తునుకును మరి యాజకులై మరి క్రీస్తు కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేయుదురు అని చెప్పి రాయబడి ఉంది. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకుంటే గనుక మరి యాజకులు అనే పదం లేదు, రాజ్యం చేయుదురు, యుగయుగములు, ఎంతకాలము యుగయుగములు రాజ్యం చేయుదురు అని ఉంది. హల్లెలూయా. అంటే యాజకులుగా మనం ఎంతవరకు ఉంటామంటే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన దగ్గర నుంచి ఈ భూమి అంతమైపోయేంత వరకు యాజకులుగా పనిచేస్తాం. హల్లెలూయా.
రాజరికం అనేది యేసు ప్రభు 1000 ఏళ్ల పరిపాలన దగ్గర నుంచి మొదలై యుగ యుగాలు రాజరికం ఉంటుంది మనకి. హల్లెలూయా. కానీ యాజకత్వం మాత్రము యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన దగ్గర నుంచి భూమి అంతమైపోయేంత వరకు యాజకత్వం ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు మరి యాజకులుగా దేవుడు ఎందుకు పెట్టాడంటే కనుక, హల్లెలూయా, మరి యాజకునికి దేవుడు ఇచ్చిన పని ఏంటిది? అందరి కొరకు ప్రార్థన చేయడం. హల్లెలూయా. మరి భూమి మీద నీతిమంతుడు అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. అందరు కూడా మరి పాపులే. అందరు కూడా ఎక్కడ పోతున్నారు? అగ్నిగుండంలో పడద్రోయబడాల్సిన వారే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు మరి యాజకత్వం అనేది ఎందుకు పెట్టిండంటే కనికరముతోటి. హల్లెలూయా. ఒకరు చేస్తున్న ప్రార్థనను బట్టి అయినా, వాళ్ళ ప్రార్థనను బట్టి అయినా ఇంకొకరిని మరి మార్చొచ్చు, ఇంకొకరిని రక్షించవచ్చు అని చెప్పి మరి దేవుడు ఏం చేశాడంటే యాజకులుగా మరి కొంతమందిని యాజకులుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలకు చూసుకుంటే మరి ఒక వంశమును 12 గోత్రాల్లో ఒక గోత్రాన్ని, లేవి గోత్రాన్ని ఏం చేశాడు? యాజకులుగా ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే గనుక మరి ఇజ్రాయేలీల నిమిత్తము ఈ యాజకులు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, బలులు అర్పించాలి. హల్లెలూయా. ఈ యాజకులు చేసే ప్రార్థనను బట్టి, ఈ యాజకులు అర్పించే బలులను బట్టి మరి ఇజ్రాయేలీలను కాపాడాలి, ఇజ్రాయేలీలను ఆశీర్వదించాలన్న ఉద్దేశంతో ఒక గోత్రాన్ని యాజకులుగా పెట్టుకున్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు యాజకులు ఎవరంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా యాజకులే. హల్లెలూయా. అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? అందరి కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఖాళీ మన కోసం మనమే ప్రార్థన చేసుకుంటా అంటే కాదు. హల్లెలూయా. మీ కుటుంబం కొరకు, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోండి అని చెప్తా. ఎలాంటి వారికి? ఫస్ట్ స్టేజ్లో ఉన్న వారికి. హల్లెలూయా. ఇప్పుడు అప్పుడే పుట్టిన బిడ్డకు అన్నం పెడితే అరుగుతుందా? అరగదా? అవును కదా? హల్లెలూయా. అన్నము మరి బలమైందే కానీ అన్నం పెడితే మరి గొంతులకు పోతుందా అంటే పోదు. హల్లెలూయా. అప్పుడే పుట్టిన బిడ్డకి ఏమి ఇవ్వాలి? పాలు ఇవ్వాలి. హల్లెలూయా. ఆ బిడ్డ పెరుగుతున్నప్పుడు అన్నం పెట్టాలి. అవునా? హల్లెలూయా. అట్లానే అప్పుడే కొత్తగా నమ్ముకున్న వాళ్ళకి మీ గురించి, మీ కుటుంబం గురించి ప్రార్థన చేయండి అని చెప్పొచ్చు. హల్లెలూయా. కానీ పాతోళ్ళకు మాత్రం మీ గురించి, మీ కుటుంబం గురించి ప్రార్థన చేయడం కాదు, అందరి కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరి కోసము ప్రార్థన చేసే బాధ్యత దేవుడు ప్రతి విశ్వాసికి పెట్టాడు. హల్లెలూయా. అయితే మరి ఎఫెసీ పత్రికలో 18వ అధ్యాయంలో పౌలు భక్తుడు ఎవరి గురించి ప్రార్థన చేయమంటున్నాడు? ముఖ్యంగా పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధులందరి కొరకు అంటే విశ్వాసుల కొరకు పట్టుదలతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎందుకు విశ్వాసుల కొరకు పట్టుదలతో ప్రార్థన చేయాలి అంటే గనుక సృష్టి యావత్తు ఎవరి గురించి ఎదురు చూస్తుందంట? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందంట. హల్లెలూయా. దేని కొరకు ఎదురు చూస్తుందంట? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. హల్లెలూయా. అంటే మరి ఇప్పుడు మనం అందరం దేవుని పిల్లలమేనా కాదా? హల్లెలూయా. మనం అందరం దేవుని పిల్లలమే. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి కూడా ఎవరు? దేవుని బిడ్డనే. హల్లెలూయా. అయితే సృష్టికి ఎవరు కావాలంటే దేవుని కుమారుడు కావాలి. హల్లెలూయా. మరి దేవుని కుమారునికి, దేవుని పిల్లలకు ఒక చిన్నపాటి తేడా ఉందన్నమాట. హల్లెలూయా. మనం అక్కడ మరి రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక 8వ అధ్యాయంలో 19 నుంచి 21 వరకు మనం చూసుకుంటే కనుక అక్కడ సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందని ఉంటది. తర్వాత ఏముంటది? దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము నేను కూడా పొందుతా అని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నట్టుగా ఉంటుంది. దేవుని కుమారులనుంది, దేవుని పిల్లలనుంది. హల్లెలూయా. దేవుని కుమారులు అన్న మాట ఉంది అక్కడ, దేవుని పిల్లలు అన్న మాట ఉంది. హల్లెలూయా. ఇప్పుడు సృష్టి ఏది కోరుతుంది అంటే గనక దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. ఎందుకు ఎదురు చూస్తుంది సృష్టి అంటే గనక దేవుని పిల్లలు పొందబోయే
మహిమ గల స్వాతంత్రం కొరకు. హల్లెలూయా. అంటే మరి దేవుని పిల్లలు పొందబోయే మహిమ గల స్వాతంత్రము ఏంటిదంటే గనుక శాశ్వతమైన ఆనందము, శాశ్వతమైన నెమ్మది, శాశ్వతమైన సంతోషము, శాశ్వతమైన జీవము. ఇది దేవుని పిల్లలు పొందబోయే మహిమ గల స్వాతంత్రం. హల్లెలూయా. ఈ స్వాతంత్రాన్ని సృష్టి పొందుకోవాలనుకుంటుంది. హల్లెలూయా. అధికారాన్ని కాదు, సమాధానాన్ని పొందుకోవాలనుకుంటుంది సృష్టి, నెమ్మదిని పొందుకోవాలనుకుంటుంది. హల్లెలూయా. మరి సృష్టికి నెమ్మది, సమాధానం, సంతోషం ఎప్పుడు కలుగుతుంది? యేసు ప్రభు 1000 ఏళ్ల పరిపాలనలో జరుగుతుంది. హల్లెలూయా. మరి ఇక్కడ మరి దేవుని కుమారుల కొరకు ఎదురు చూస్తుందంటే మరి ఇప్పుడు దేవుని పిల్లలకు దేవుని కుమారులకు ఉన్న ఒక తేడా ఏంటిదంటే గనక దేవుని పిల్లలందరూ కూడా మరి మహిమ గల స్వాతంత్రంను పొందుకుంటారు. హల్లెలూయా. శాశ్వతమైన ఆనందంలో, శాశ్వతమైన జీవంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. అయితే దేవుని కుమారులకు ఏంటంటే అన్ని రకాల అధికారం ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఎవరు? దేవుని కుమారుడు, అవునా కదా? హల్లెలూయా. మరి యేసు ప్రభుకి సర్వాధికారం ఉందా లేదా? సర్వాధికారం ఉంది. హల్లెలూయా. సర్వాధికారి. హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. హల్లెలూయా. సర్వాధికారి అయిన దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. అయితే మరి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అంటే ఇప్పుడు దేవుడు మరి యేసు ప్రభు ఆయన ఎలాగ ఉన్నాడో మరి అలాంటి స్వభావం కలిగిన వారికి అందరికి కూడా మరి ఆయనతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండి పెడతా అన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చెప్పాడు? నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండున్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం కూర్చుండనిచ్చేదను అంటాను. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ నిత్య జీవంలో ప్రవేశిస్తారు. అయితే యేసు ప్రభుతో పాటు ఎవరు పరిపాలన చేస్తారంటే యేసు ప్రభు లాంటి మనస్తత్వం కలిగిన వారు. హల్లెలూయా. అయితే అందరూ యేసు ప్రభు లాంటి మనస్తత్వం కలిగిన వారుగా ఉంటారా? అందరూ యేసు ప్రభు లాగానే జయిస్తారా అంటే జయించరు కదా, అవునా? హల్లెలూయా. కొంతమంది యేసు ప్రభు లాగానే ఉంటారు. హల్లెలూయా. కాబట్టి మరి వాళ్ళే మరి ఇప్పుడు సృష్టి ఎవరి కోసం ఎదురు చూస్తుందంటే అలాంటి వారి కోసం. సృష్టి ఎవరిని దేవుని కుమారులు అంటుందంటే యేసు ప్రభు లాంటి స్వభావం కలిగిన వారిని దేవుని కుమారులు అంటుంది. హల్లెలూయా. దేవుని పిల్లలు అని ఎవరిని అంటుందంటే ఖాళీ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని. హల్లెలూయా. యేసు ప్రభునందు విశ్వాసము ఉంచిన వారికి శాశ్వతమైన నెమ్మది, శాశ్వతమైన ఆనందం ఉంది కదా. ఆ ఆనందమునే సృష్టి కోరుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆనందము మరి సృష్టి పొందుకోవాలంటే ఎవరు ప్రత్యక్షం కావాలి? దేవుని కుమారులు ప్రత్యక్షితం కావాలి. హల్లెలూయా. అంటే దేవుని కుమారులు అంటే యేసు ప్రభు లాంటి స్వభావం కలిగిన వారు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. అయితే అంటే మరి ఇప్పుడు పౌలు భక్తుడు ఎందుకు పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడంటే కనుక మరి సృష్టి ఎవరి కోసం ఎదురు చూస్తుంది? దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం కూడా దేవుని పిల్లలంగా పిలువబడుతున్నాం. హల్లెలూయా. మనం అందరం కూడా దేవుని పిల్లలంగా ఉన్నాం. మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12వ వచనంలో ఉంది, ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరికి కూడా దేవుని పిల్లలని పిలువబడే అధికారం ఇవ్వబడింది అని చెప్పి రాయబడి ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం కూడా దేవుని పిల్లలం. హల్లెలూయా. దేవుని పిల్లలందరూ కూడా ఏం కావాలి? దేవుని కుమారులు కావాలి. హల్లెలూయా. దేవుని పిల్లలందరూ కూడా దేవుని కుమారులు అయినప్పుడే మరి యేసు ప్రభు వస్తాడనమాట. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు ఆగుతున్నాడు? యేసు ప్రభు అందరూ రక్షింపబడాలి, విశ్వాసులు దేవుని కుమారులు మరి ఆయన లాంటి స్వభావం కలిగిన వారుగా ఉండాలనే మరి యేసు ప్రభు ఆగుతా ఉన్నాడు అనమాట, వెయిట్ చేస్తున్నాడు. హల్లెలూయా. మనం విశ్వాసులు ఎప్పుడైతే దేవుని కుమారులుగా మార్చబడతారో, హల్లెలూయా, మరి దేవుని కుమారుల స్వభావం కలిగిన వారుగా ఉంటారు, యేసు ప్రభు స్వభావం కలిగిన వారుగా ఉంటారో అప్పుడే యేసు ప్రభు వస్తాడు. ఆ తర్వాత మరి యేసు ప్రభుతో పాటు 1000 సంవత్సరాలు మనం పరిపాలిస్తాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లలు దేవుని కుమారులు కావాలంటే మరి మనం అందరం కూడా విశ్వాసుల కొరకు ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి, విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేయాలి.
హల్లెలూయా. ప్రభువా విశ్వాసులందరూ కూడా మరి దేవుని కుమారులు అని చెప్పి ఎవరు పిలువబడతారంట? మరి రోమపత్రిక 8:14 ఉంది కదా, ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు అంట. హల్లెలూయా. దేవుని కుమారులు అని చెప్పి ఎవరు అనబడతారంట? దేవుని ఆత్మ చేత నడిపింపబడేవారు. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలు అనబడతారు. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వారు ఏమనబడతారు? దేవుని కుమారులు అనబడతారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని పిల్లలు అనబడిన వారందరూ కూడా ఏం కావాలి? దేవుని కుమారులు అనబడాలి. హల్లెలూయా. అంటే మరి మనం అందరం కూడా ప్రార్థన చేయాలి విశ్వాసులందరి కొరకు. దేవా, నీ నామమందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా మరి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి మరి నీ స్వరూపంలోనికి మార్చబడాలి ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనను బట్టి మరి విశ్వాసులను అనేకులను దేవుడు ఏం చేస్తాడు? ఆయన స్వరూపంలోనికి మరి మార్చే ప్రయత్నాలు చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆయన స్వరూపంలోనికి మార్చబడతామో, ఆయన గుణలక్షణాలు కలిగిన వారంగా ఉంటామో, దేవుని కుమారులంగా ఉంటామో, అప్పుడు యేసు ప్రభు మరి 1000 ఏళ్ల పరిపాలన, అప్పుడు యేసు ప్రభు మరి రాకడ ఉంటది అన్నమాట. హల్లెలూయా. మరి యేసు ప్రభుతో పాటు ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే ఆయనతో పాటు మరి సంఘముతో పాటు ఆయన పరిపాలించాలని. హల్లెలూయా. మరి సంఘంతో పాటు ఆయన పరిపాలించాలంటే సంఘం ఏ స్థాయికి రావాలి? ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయికి సంఘం రావాలి. హల్లెలూయా. ఆయన ఎలాంటి స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడో ఆ స్వభావంలోనికి సంఘం రావాలి. హల్లెలూయా. అప్పటి వరకు యేసు ప్రభు రాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడైతే వస్తాడో అప్పుడే సృష్టికి సమాధానం కలుగుతుంది, మనకు కూడా సమాధానం కలుగుతుంది. అయితే యేసు ప్రభు ఎప్పుడు వస్తాడంటే సంఘము ఆయన స్వభావం కలిగిందిగా మారిన తర్వాతనే యేసు ప్రభు వస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు రావాలంటే మొదలు దేని కొరకు ప్రార్థన చేయాలి? మనము మరి విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి మనం పట్టుదలతో. హల్లెలూయా. విశ్వాసులందరూ కూడా మరి నీ ఆత్మ చేత నడిపింపబడి నీ వలే ఉండులాగున సాయం చే ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తే హల్లెలూయా మరి దేవుడు మరి కార్యం చేయడం మొదలు పెడతాడు అనమాట. హల్లెలూయా. మనం విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మరి కీర్తన గ్రంథంలో మరి రాయబడి ఉంటది. హల్లెలూయా. మరి దావీదు భక్తుడు ఏమంటాడంటే కనుక యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించే వారందరూ కూడా ఏమవుతారంటాడు? వర్ధిల్లుదురు అంటారు. హల్లెలూయా. ఫిజికల్ గా యెరూషలేము ప్రాంతం కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే యేసు ప్రభు రాకడికి యెరూషలేము ప్రాంతానికి కనెక్షన్ ఉందన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు యెరూషలేము ఇప్పుడు దేవాలయ స్థలం ఎవరి కంట్రోల్లో ఉంది? పాలస్తీనా వాళ్ళ కంట్రోల్లో ఉంది. అవునా కదా? దేవాలయ స్థలం ప్లేస్ లో మరి ఆ స్థలంలో ఇప్పుడు ఏం కట్టబడ్డది? మసీద్ కట్టబడ్డది. హల్లెలూయా. అయితే ఆ స్థలం ఎప్పుడైతే ఇజ్రాయేలీల చేతిలోకి వస్తుందో అప్పుడు అప్పుడు మొదలు ప్రత్యక్షమయ్యేది ఎవరంటే అంత్యక్రీస్తు. హల్లెలూయా. అంత్యక్రీస్తు అక్కడ మరి దేవాలయాన్ని కడతాడు. హల్లెలూయా. కానీ తర్వాత మరి యేసు ప్రభు అంత్యక్రీస్తును ఓడించి అక్కడి నుంచి యేసు ప్రభు మళ్ళా పరిపాలన చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఫిజికల్ గా యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మరి యెరూషలేము అంటే మరి సంఘము కూడా. హల్లెలూయా. యెరూషలేము, సియోను ఈ రెండు ప్రాంతాలు కూడా దేనికి గుర్తు అంటే సంఘానికి గుర్తు. హల్లెలూయా. అంటే సంఘం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సంఘము మరి యేసు ప్రభు స్వరూపంలోనికి మార్చబడాలి. యేసు ప్రభు స్వభావము సంఘం కలిగి ఉండాలంటే సంఘం కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. విశ్వాసుల కొరకు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఏమవుతామంట? వర్ధిల్లుతామంట. హల్లెలూయా. ప్రైజ్ హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. ఆమేన్. మరి అందరు లేచి నిలబడినట్లయితే మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కృపా కనికరం గల మా ప్రభువా యేసయ్యా, అదిగో తండ్రి దేవా, మరి నువ్వు మాతో కూడా మాట్లాడినందుకు వందనాలు ప్రభువా యేసు తండ్రి. యేసయ్యా, అదిగో ప్రభా తండ్రి, మరి నువ్వు సెలవిచ్చావు ప్రభువా యేసయ్యా, అదిగో తండ్రి, పరిశుద్ధులందరి కొరకు పూర్ణమైన పట్టుదలతో మరి ప్రార్థించమని చెప్పి నువ్వు సెలవిచ్చావు ప్రభువా యేసు తండ్రి. యేసయ్యా, అదిగో ప్రభా, మరి మేము అందరము తండ్రి ఖాళీ మా కొరకు మా కుటుంబం కొరకు మాత్రమే కాదు ప్రభువా యేసు తండ్రి, విశ్వాసులకు అందరి కొరకు కూడా ప్రభువా యేసు తండ్రి మరి ప్రార్థించే వారముగా ఉండాలి ప్రభువా యేసు తండ్రి.
ఎందుకంటే ప్రభావిసి తండ్రి యేసయ్య ప్రభా మరి దేవుని పిల్లలుగా పిలువబడిన వారు మరి దేవుని కుమారులుగా మార్చబడిన తర్వాతనే తండ్రి దేవ మరి సృష్టికి విడుదల కలుగుతుంది ప్రభావిసి తండ్రి. మరి నీ రాకడ వస్తుంది ప్రభావిసి తండ్రి. యేసయ్య ప్రభా మరి నువ్వు ఎప్పుడైతే వస్తావో తను మరి సృష్టికి సమాధానం కలుగుతుంది ప్రభావిసి తండ్రి. యేసయ్య ప్రభా కాబట్టి ప్రభావిసి తండ్రి ఇదిగో తను మరి నీవు రావాలంటే ప్రభావిసి తను మరి సంఘము తండ్రి నీ స్వభావంలోనికి రావాలి ప్రభావిసి తండ్రి. యేసయ్య ప్రభా కాబట్టి తండ్రి దేవా మరి ఇదిగో ప్రభావిసి తండ్రి మరి పరిశుద్ధులందరి కొరకు మరి ప్రార్థించమని పౌలు భక్తుడు చెప్తున్నాడు ప్రభా. యేసయ్య తను మరి మేము ఎప్పుడైతే పరిశుద్ధులందరి కొరకు ప్రార్థిస్తామో ప్రభావిసి తండ్రి యేసయ్య ప్రభా తండ్రి దేవ మరి అప్పుడే ప్రభావిసి తను మరి మేము కూడా వర్ధిల్లుతాం ప్రభావిసి తండ్రి. యేసయ్య ప్రభా మరి నువ్వు మరి విశ్వాసులందరినీ కూడా తండ్రి మరి నీ కుమారులుగా నువ్వు మారుస్తావు తండ్రి. యేసయ్య తను మరి అప్పుడే నువ్వు వస్తావు ప్రభావిసి తండ్రి. కాబట్టి ప్రభా మేము అందరం కూడా తండ్రి దేవ మరి పరిశుద్ధులందరి కొరకు ప్రభావిసి తండ్రి దేవా మరి మేము ప్రార్థించులాగున మీరు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా పరిశుద్ధులందరి కొరకు మరి ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య ప్రభా నువ్వు సెలవిచ్చావు తండ్రి ఎందరు దేవుని ఆత్మచేత నడిపింపబడుతురో వారందరూ కూడా దేవుని కుమారులు అయిందురు అని చెప్పి నువ్వు సెలవిచ్చావు ప్రభావిసి తండ్రి. యేసయ్య ప్రభా మరి నీ అందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ప్రభావిసి తండ్రి మరి నీ యొక్క ఆత్మ చేత నడిపింపబడి ప్రభావిసి తండ్రి నీ కుమారులుగా మరి మార్చబడలాగున మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావిసి తండ్రి. యేసయ్య తండ్రి కన్నా మమ్మల్ని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. మంచి ఆరోగ్యంతో నింపండి ప్రభావిసి తండ్రి. ఇంకా అన్ని విషయాల్లో కూడా తండ్రి దేవా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభావిసి తండ్రి. యేసయ్య ఇదిగో ప్రభా తండ్రి దేవా మరి ఇదిగో ప్రభావిసి తండ్రి దేవా మరి యొక్క ఆరాధన అంతట్లో ప్రభా నువ్వు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభావిసి తండ్రి దేవా. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మరణ క్షమించిన ప్రకారం మరణ క్షమించము, శోధనలోనికి తేక కీనించి తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమనంతము నీవైనవు తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క బిడ్డకును తోడైండును గాక. ఆమేన్.